చూసగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకే వింతైనది. దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నాయి. ఎందుకు ఆశ్చర్యము భయము అని అంటే, ఈ సృష్టి మొత్తంలో దేనికి కూడా దేవుని పోలిక లేదు, ఒక్క మానవునికి మాత్రమే ఉంది. మనకు గుండె ఉంది, జంతువులకు గుండె ఉందా లేదా? ఉందా లేదా? చెప్పండి, ఉందా? మనకి రక్తనాళాలు, రక్త కణాలు ఇవన్నీ ఉన్నాయి. జంతువులకు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మన శరీర ఆకృతిని బట్టి కాదు దావీదుకు భయం కలిగింది. దేనిని బట్టి కలిగింది అని అంటే, దావీదు చూడగలిగాడు ఏంటి అని అంటే మానవునిలో దేవుని పోలికను. దాన్ని చూసి అంటాడు, దేవా నిజంగా నీవు నన్ను కలుగజేసిన విధానం నాకు బహు ఆశ్చర్యమును భయమును కలిగించుచున్నవి అంటాడు కదా దేవుడు. మీరు దైవములని నేను మీతో చెప్పలేదా? తెలుసా ఈ మాట మీకు? మీరు దైవములు అని అంటాడు. ఎందుకంటే కొంచెము దేవుని కంటే కొంచెం తక్కువ మహిమలో దేవుడు మనల్ని కలుగజేయడం జరిగిందంట. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? మన జీవితంలో కలుగుతున్న పరిస్థితులను బట్టి మనం చాలాసార్లు ఇందాక నేను చెప్పినట్లు చిచ్చి అనుకుంటాం, మనల్ని మనం దూషించుకుంటాం. అయితే ఒకసారట యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆ రోడ్డు మీద వెళతా ఉంటే పక్కనున్న మనిషి తెలిసినటువంటి వ్యక్తి వచ్చి ఏదో చిన్న వాళ్ళకి ఏదో మొత్తానికి గొడవ వచ్చింది. ఆ మనిషి అన్నాడు, నువ్వెంత పనికిమాలినోడిరా అన్నాడంట. ఏమన్నాడు? నువ్వెంత పనికిమాలినోడిరా అన్నాడంట. అనగానే ఈ మనిషి ఇక తిరిగి మరి అనాలి కదా, అనకపోతే మరి ఓడిపోయినట్టుగా, అంతేనా కాదా? మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే మనం తిరిగి కనీసం 2 మాటలు అనకపోతే మనం ఓడిపోయినట్టు కదా, మరి తిరిగి అనాలి కదా. ఇక వెంటనే ఇతను కూడా నోరు తెరిచి అనబోతున్నాడు, నేను కాదురా పనికిమాలినోడిని, నువ్వు పెద్ద పనికిమాలినోడివి అని అందాం అనుకున్నాడు. అనుకోగానే లోపల దేవుని స్వరం వినబడుతుంది. ఏమన్నా తెలుసా? రేయ్, నేను పనికిమాలినోడిని చేసేవాళ్ళకి కనబడుతున్నాను నీకు? నేను పనికిమాలినోడిని చేసేవాళ్ళకి కనబడుతున్నాను నీకు? అర్థం కాలేదు మీకు? అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎట్ట కనపడుతున్నా నీకు? పనికిమాలిన పనులు చేసేవాళ్ళకి కనపడుతున్నానా? నీకు తెలియదా? మానవుల్ని నా పోలికలో నా స్వరూపమందు కలుగు చేసుకున్న నేను మరి నీ పనికిమాలిన వాళ్ళకి చేస్తానా? వాడేదో తెలియక అన్నాడు అనుకో, నువ్వు కూడా అంటావా అని దేవుడు ఆ వ్యక్తిని గద్దించడం జరిగిందట. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆ మనిషి ఏం మాట్లాడలా, తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. మరలా ఆ మనిషి పదే పదే మరి రెచ్చగొట్టాలి కదా ఎదుటి మనిషిని. నువ్వు పనికిమాలినోడి అంటా ఉంటే వెనక్కి తిరిగి ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? నా దేవుడు పనికిమాలినోళ్ళని కలుగు చేసే దేవుడు కాదు. నేను చెప్తున్నాను, నువ్వు కూడా పనికిమాలినోడివి కాదు, నువ్వు శ్రేష్ఠుడవు అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.